వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు మీ జాబ్ని రిజైన్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ 5 పాయింట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఆ 5 పాయింట్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ వన్ వచ్చేసి నోటీస్ పీరియడ్ అండ్ ట్రాన్సిషన్. సో ఎవరైతే మనం కంపెనీ నుంచి రిజైన్ చేద్దాం అనుకుంటున్నారో 1 మంత్ లేకపోతే వాళ్ళ కంపెనీ రూల్స్ ప్రకారం 15 డేస్ ఏదో నోటీస్ పీరియడ్ ఉంటుంది. సో ఆ నోటీస్ పీరియడ్ని ఫాలో కావాల్సిందే. సో రెస్పెక్ట్ ద కంపెనీ పాలసీస్ రిగార్డింగ్ నోటీస్ పీరియడ్స్. సో మనం రెస్పెక్ట్ చేయాల్సిందే, ఎందుకంటే కంపెనీ పాలసీస్ అలా ఉంటాయి. సో మనం జాబ్ చేసాం అక్కడ, సో మనం వెళ్ళిపోవాలనుకుంటున్నాం. సో మంచి ప్రొఫెషనల్ వేలో అలా బిహేవ్ చేస్తూనే వెళ్ళాలి మనం. రెస్పెక్ట్ ద కంపెనీస్ పాలసీస్ అండ్ రిగార్డింగ్ నోటీస్ పీరియడ్స్ అండ్ ఎన్జ్యూర్ యూ కంప్లీట్ యువర్ వర్క్ రెస్పాన్సిబిలిటీ డ్యూరింగ్ దిస్ టైం. ఒకవేళ నోటీస్ పీరియడ్ వచ్చిందని మీరు వర్క్ ఆపేయకండి. మీ రెస్పాన్సిబిలిటీ ఏదో ఇంకా ఉంటుంది కదా, అది మొత్తం కంప్లీట్ చేసేయండి. సో అప్పుడు మీకు మంచి ఇంప్రెషన్ కూడా వస్తుంది వాళ్ళ మీ పైన. సో మీరు నోటీస్ పీరియడ్ని ఏదో ఎంజాయ్ చేయడానికి మనం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూపించినట్టు అలా కాకుండా, సో ప్రొఫెషనల్ వేలో మంచిగా బిహేవియర్స్, మన వర్క్ ఏదన్నా రెస్పాన్సిబిలిటీ ఇంకా ఏదైనా మిగిలి ఉంటే అది కూడా కంప్లీట్ చేసేయండి ఆ టైంలో. ఫాలో ప్రాపర్ ట్రాన్సిషన్స్ అండ్ హ్యాండ్ ఓవర్ ప్రొసీజర్ టు మినిమైజ్ డిస్రప్షన్స్ టు యువర్ టీమ్ అండ్ ప్రాజెక్ట్స్. మీరు ప్రాపర్ ట్రాన్సిషన్ అండ్ హ్యాండ్ ఓవర్ ఏదైనా ప్రొసీజర్ ఉన్నా వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయండి. మీ టీమ్కి, మీ ప్రాజెక్ట్స్కి ఎలాంటి డిస్ట్రప్షన్స్ రాకుండా వాళ్ళకు కరెక్ట్ మీ దగ్గర ఉన్న అన్నీ హ్యాండ్ ఓవర్ చేసేయండి. సో దాని ద్వారా మీరు కూడా ప్రొఫెషనల్ వేలో బిహేవ్ చేసినట్టు ఉంటుంది, మొత్తం పని కూడా అయిపోతుంది. సో నోటీస్ పీరియడ్ని కరెక్ట్ వేలో యూజ్ చేయండి. ఏదైనా కంప్లీట్ చేసేది ఉన్నా కంప్లీట్ చేసేయండి, ప్రొఫెషనల్ వేలో ఉండండి. తర్వాత గుడ్ బాయ్ ఈమెయిల్. సో మనం ఏ కంపెనీ నుంచి రిజైన్ చేయాలో ఒక మెయిల్ వాళ్ళకి పంపాలి మనం. సో అప్పుడు ఏం చేయాలి? టు లీవ్ ఏ పాజిటివ్ ఇంప్రెషన్ ఆన్ యువర్ సూపర్వైజర్ అండ్ కొలీగ్స్, సెండ్ ఏ పొలైట్ అండ్ హార్ట్ఫుల్ గుడ్ బాయ్ ఈమెయిల్. సో మంచి గుడ్ బాయ్ ఈమెయిల్. మనం అందరికీ ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ఎందుకు మనం శాలరీ ప్యాకేజ్ పెరగడానికి కోసము, మన ఇంకో మంచి కంపెనీకి వెళ్దాము, ఏదో మన గోల్స్ ఉంటాయి. కానీ మీరు ఈ కంపెనీ మీకు మంచి 1 year or 2 years ఎంతో 5 years చేశారనుకుందాం. సో మంచి ఇంప్రెషన్ ఉంటుందిగా. సో ఎన్నో మీకు గుర్తు ఉంటుంది. సో ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుంటాయి కాబట్టి సో మంచి పాజిటివ్ ఇంప్రెషన్స్తో మెయిల్ రాయండి. ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్ ఫర్ ద ఆపర్చునిటీస్ అండ్ లీడర్షిప్ యూ హ్యావ్ హ్యాడ్ వైల్ వర్కింగ్ దేర్. సో మనకు చాలా ఆ కంపెనీ అనేది మీకు చాలా ఆపర్చునిటీస్ ఇచ్చి ఉంటుంది. ఫస్ట్ మీకు జాబ్ ఆపర్చునిటీ ఇచ్చింది అదే కంపెనీ కావచ్చు. ఆ గ్రాటిట్యూడ్ అనేది మీకు ఉండాలి. తర్వాత మీ చాలామంది మనకు ఫ్రెండ్స్ అవుతారు. ఆ రిలేషన్షిప్ని అలానే మెయింటైన్ చేయండి. సో ఇంకా మనకు లీడర్షిప్ స్కిల్స్ మనకు ఎన్నో ఇస్తుంది ఛాన్స్ మనకు ఆ కంపెనీ అనేది. సో దాని గ్రాటిట్యూడ్ అనేది ఆ మెయిల్లో కనిపించాలి. కీప్ ఇట్ ప్రొఫెషనల్ అండ్ అవాయిడ్ నెగిటివ్ కామెంట్స్. సో మీ మెయిల్ కూడా ప్రొఫెషనల్గా ఉండాలి. ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ మాత్రం చేయకండి. మీకు నచ్చినా నచ్చకపోయినా సో అక్కడ మనం ఉన్నాం, మనకు ఆపర్చునిటీ ఇచ్చింది, ఇన్ని రోజులు వర్క్ చేసాం, సో దానికి తగ్గట్టు మనకు పే వచ్చింది. సో అవన్నీ గుర్తుపెట్టుకోండి. సో గుడ్ బై ఈమెయిల్ ప్రొఫెషనల్ వేలో ఉండాలి. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ఎగ్జిట్ ఇంటర్వ్యూ ఫీడ్బ్యాక్. బీ ఆనెస్ట్ కన్స్ట్రక్టివ్ డ్యూరింగ్ యువర్ ఎగ్జిట్ ఇంటర్వ్యూ. సో ఎగ్జిట్ ఇంటర్వ్యూ కూడా హానెస్ట్గా ఉండండి, కన్స్ట్రక్టివ్ ఉండండి. సో హానెస్ట్ మాత్రం కంపల్సరీ. ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ అండ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఎట్ ద కంపెనీ. మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, కంపెనీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఫోకసింగ్ ఆర్ ఏరియా దట్ కెన్ హెల్ప్ ఇంప్రూవ్ ద వర్క్ ఎన్విరాన్మెంట్. ఇంకెక్కడైనా ఇంప్రూవ్ చేయాలనుకుంటే వర్క్ ఎన్విరాన్మెంట్ ప్రొఫెషనల్ వేలో మంచిగా చెప్పండి. ఆర్ ప్రాసెసెస్, ఏదైనా ప్రాసెసెస్ కూడా బాగా జరిగి ఉంటే బాగుండు, ఇది ఇంప్రూవ్ కావాలి అని ఉంటే అది చెప్పండి. అవాయిడ్ బీయింగ్ ఓవర్లీ నెగిటివ్ అండ్ క్రిటికల్ ఇన్స్టెడ్ ఆఫ్ సజెషింగ్ ఫర్ ఇంప్రూవ్మెంట్. సో అదే చెప్పాను నేను. ఏదైనా అవాయిడ్ చేయండి, నెగిటివ్ కానీ క్రిటికల్గా ఏదైనా చెప్పేది ఉంటే అవాయిడ్ చేసి సజెషన్స్, ఇంప్రూవ్మెంట్కి సంబంధించిన సజెషన్స్ ఇవ్వండి. సో అది బాగుంటుంది. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి హ్యాండ్లింగ్ ప్రొఫెషనల్ బిలాంగింగ్స్. సో వాళ్ళు ఇచ్చిన బిలాంగింగ్స్ ఉంటే వాటిని హ్యాండ్ ఓవర్ చేసేయండి. మళ్ళీ ఏంటి ఇంకా ప్రాజెక్ట్ సంబంధించినవి కూడా ఉంటాయి కదా, వాటిని కూడా సరిగా హ్యాండిల్ చేయండి. కలెక్ట్ ఎనీ ప్రొఫెషనల్ బిలాంగింగ్స్, మీ ప్రొఫెషనల్ బిలాంగింగ్స్ ఉంటే అవి తీసుకోండి. తర్వాత డాక్యుమెంట్ ఆర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ మెటీరియల్ దట్ రైట్ఫుల్లీ బిలాంగ్స్ టు యూ. ఎన్జ్యూర్ యూ లీవ్ యువర్ వర్క్ స్పేస్ క్లీన్ అండ్ ఆర్గనైజ్డ్. సో మీరు వర్క్ స్పేస్ వెళ్ళిపోయేటప్పుడు కూడా మీ వర్క్ స్పేస్ క్లీన్ అండ్ ఆర్గనైజ్డ్గా ఉండేటట్టు చూసుకోండి. రిటర్న్ కంపెనీ ఓన్డ్ ఐటమ్స్ ప్రాంప్ట్లీ. కంపెనీ ఇచ్చిన ల్యాప్టాప్ కావచ్చు, ఇంకేదైనా ఉంటే కంపెనీకి సంబంధించి ఇచ్చేయండి. సచ్ యాజ్ ల్యాప్టాప్స్, యాక్సెస్ బ్యాడ్జెస్ అండ్ ఎక్విప్మెంట్. సో మీ ఐడి కార్డ్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఇంకేదైనా ఎక్విప్మెంట్ ఉంటే వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసేయండి. తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసి లాస్ట్ వన్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అండ్ ఎక్స్పీరియన్స్ లెటర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు నెక్స్ట్ వేరే కంపెనీకి వెళ్ళాలన్నప్పుడు ఇవి చాలా ఇంపార్టెంట్. సో వీటిని మీరు తీసుకొని వెళ్ళండి. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆల్ ఫార్మాలిటీస్ అండ్ రిటర్నింగ్ కంపెనీ అసెట్స్, రిక్వెస్ట్ ఏ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అండ్ ఎన్ ఎక్స్పీరియన్స్ లెటర్ ఫ్రమ్ ద హెచ్ఆర్ డిపార్ట్మెంట్. సో మీ అన్ని ఫార్మాలిటీస్ అయిపోయి ఇప్పటివరకు 4 చెప్పాను. సో మీరు అన్ని కంపెనీకి సంబంధించిన అసెట్స్ రిటర్న్ ఇచ్చారు. సో అప్పుడు ఏం చేయండి? రిక్వెస్ట్ చేయండి. సో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వండి, అలాగే ఎక్స్పీరియన్స్ లెటర్ ఇవ్వండి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లేకపోతే మీ సూపర్వైజర్ని అడగండి. దీస్ డాక్యుమెంట్
డాక్యుమెంట్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ యువర్ ఫ్యూచర్ జాబ్ ప్రాస్పెక్ట్స్ అండ్ టు వెరిఫై యువర్ వర్క్ హిస్టరీ. సో ఇవి చాలా ఇంపార్టెంట్. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్, అలాగే ఎక్స్పీరియన్స్ లెటర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు మీ ఫ్యూచర్ జాబ్స్కి వెళ్ళాలన్నా. ఎందుకంటే మీ జాబ్ హిస్టరీ వెరిఫై చేయాలనుకుంటే ఇవి కంపల్సరీ. మీకు ప్యాకేజెస్ కావాలంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని వాళ్ళకి లేదు. సో ఇవి రెండు కంపల్సరీ. సో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ లెటర్ చాలా ఇవ్వకపోయినా రిక్వెస్ట్ చేసి తీసుకోండి, అది చాలా అవసరం పడుతుంది, ఇస్తారు, మీరు అడగండి. సో ఇవి మీరు ఎప్పుడైతే జాబ్ని రిజైన్ చేసి ఇంకో జాబ్కి వెళ్తారా లేకపోతే ఇంకేదో చేస్తారు, కానీ ఇవి అయితే పక్కా ఈ ప్రాసెస్లో అన్నీ జరగాలి. ఇవి ఇలానే చేయండి ప్రాసెస్, ప్రొఫెషనల్ వేలో వెళ్ళండి. ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ కాకుండా నెగిటివ్ కాకుండా ఏదన్నా ఇంప్రూవ్ చేయడానికి సజెషన్స్ మాత్రమే ఇవ్వండి. సో ఇవి గుర్తుపెట్టుకోండి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించిన విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం రికార్డెడ్ కంటెంట్. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, తెలుగులో టీచ్ చేశారు, 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.